డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సౌమ్య మిస్సింగ్ అయిన ఘటన మలక్పేట్ పరిధిలో చోటు చేసుకుంది. కోటి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో 2వ సంవత్సరం చదువుతున్న సౌమ్య అక్టోబర్ 31న ఎల్బీ నగర్లోని చింతల్కుంటలో తన మేనమామ ప్రహ్లాద్కు ఫోన్ చేసి సాయంత్రం ఇంటికి వస్తానని తెలిపింది. 6 గంటలకు ఒకసారి కాల్ చేసి వస్తాను అని చెప్పి మలక్పేట్లోని బీసీ హాస్టల్ నుండి బయలుదేరింది. 6 దాటినా ఎంతకు రాకపోవడంతో తన మేనమామ అమ్మాయి స్నేహితులకు బంధువులకు కాల్ చేసి సౌమ్య వచ్చిందనే సమాచారం తెలుసుకున్నారు. ఎక్కడ లేకపోవడంతో మరుసటి రోజు తల్లిదండ్రులు అలివేలు ఆంజనేయులు ఊరు నుండి వచ్చి హాస్టల్కు సంబంధించిన వివరాలు అడగగా 31వ తేదీన సాయంత్రమే వెళ్లిందని చెప్పారని అన్నారు. నవంబర్ 1వ తేదీన మలక్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో వాటి వివరాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. నవంబర్ 1 నుండి నేటి వరకు అనుమానం ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులను విచారణ చేయకుండా దాదాపు 48 రోజులు కాలయాపన చేశారని తల్లిదండ్రులు వాపోయారు. ఇన్ని రోజులైనా కూడా తన బిడ్డ ఆచూకీ తెలపకుండా ఎలాంటి సమాచారం అందించకుండా ఉండడం వల్ల తమ బిడ్డ బ్రతికి ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని కంటతడి పెట్టుకుంటున్నారు. పోలీసులు సరైన సమాధానం చెప్పకుండా మమ్మల్ని తిప్పుతున్నారని వాపోయారు. తాము ఊర్లో కూలి పనులు చేసుకొని జీవనం సాగించే వాళ్ళం అని మాకు న్యాయం చేయండి అంటూ తల్లిదండ్రులు మరోసారి పోలీస్ స్టేషన్ వద్ద పడికాపులు కాస్తున్నారు. పన్నాల సౌమ్య ఈ బీసీ హాస్టల్లో చదువుతుంటే అది మాకు సాయంత్రం పూట మా బామ్మాకి ఫోన్ చేశారు. బామ్మాకి ఫోన్ చేస్తే వస్తున్నా అని చెప్పింది. స్విచ్ ఆఫ్ చేసింది ఫోను. స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఫోన్ చేసి మాకు నేను చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ వస్తుంది. మాకు తెల్లారి 30వ తారీఖు ఇక్కడ మొగపేట స్టేషన్లో కేసు పెట్టాము. కేసు పెడితే అది రోజు 10 రోజుల దాకా తిరిగాము. మాకు అది పెడితే ఇష్టాగా పెడుతున్నాను, అది పెడుతుంది, ఇది పెడుతున్నారు. రోజు తిరిగి గేట పెడుతుంది, గిట పెడుతుంది అని తిరిగితే మాకు అది మాకు ఏం చెప్తలేదు. వస్తే మీ అమ్మాయి మంచిగానే ఉంది కనీసం మా కంటికన్నా కనపడితే బాగుందా సార్. మా కంటి కనపడతలేదు. మేము రోజు ఏడ్చి మేము వస్తాం సార్. ఎన్ని రోజులు మిస్ అయ్యాక 45 రోజులు ఉంది సార్. ఒక వ్యక్తి మీద కేసు పెట్టాము. వాళ్ళ కనీసం వాళ్ళ పేరెంట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏది అడగలేరు. మేము ఏమైనా మేము కనీసం మేము కూడా సార్కి ఫోన్ చేసాము. ఇట్లా తీసుకురాని సార్ చెప్పి వాళ్ళ ఇష్టాలు ఫోన్ వాళ్ళ అమ్మనాయ మాట్లాడుకుంటారు. కనీసం మా అమ్మాయి మాకు మాట్లాడతలేదు. మీ అమ్మాయి మంచిగానే ఉందని చెప్తున్నారు. మాకు ఏం అర్థం కాక మేము పిచ్చోళ్ళు అయితే తిరుగుతాం సార్. నాకు 10 రోజులు పోలీసు గారు తిరిగాం. మళ్ళీ ఇవాళ 4 నుంచి మళ్ళీ వచ్చాము. ఇక్కడ మీ అమ్మాయి ఏం చదువుతుంది? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. కోటి ఉమెన్స్ కాలేజీలో. పన్నాల సౌమ్య మిస్ అయింది. కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుతుంది. వేస్తారం 31వ తారీఖు సాయంత్రం మిస్ అయిపోయింది. 1వ తారీఖు రోజు ఇక్కడ స్టేషన్ కేసు పెట్టి పోయిన నెల 1వ తారీఖు నవంబర్ 1వ తారీఖు నాడు కేసు పెట్టి అయితే ఎన్నిసార్లు చెప్తున్నా ఈ డేటా పెట్టుకున్నా రేపు వస్తుంది అనే చెప్తుంది. కానీ అది రేపు వస్తలేదు సార్. ఇట్లా రోజు తిరిగిపోతున్నాం. రోజు తిరిగి ఇక్కడ హైదరాబాద్ ఉండి రోజు తిరిగి ఒక 15 రోజుల నుంచి చదువుకొని మళ్ళీ ఈ రోజు మన కట్టే కాంటారు ఈయన ఇవన్నీ చెప్తున్నాం. మరి ఎట్లానే అట్లా చెప్తున్నాం మాకు అర్థమవుతుంది. ఎన్ని రోజులైంది మిస్ అయ్యి? 45 రోజులు అయింది. 45 రోజులు సంది పోలీసు వాళ్ళు ఏమన్నారు? వస్తుందని చెప్తున్నాం. డేటా పెట్టి ఇవ్వాలప్పుడు రేపు వస్తుందని చెప్తున్నాం. మరి రోజు వచ్చి చెప్తూ ఉందా లేదా, మరి చచ్చిపోయిందా, ఆయన అమ్మేసుకుందా అట్లా చూడంటారు. మంచిగా గారట. మరి రేపు టైం తెలియదు మాకు. ఎట్లా తెలవాలి గాడ. మరి ఈ రోజు వచ్చి పోలీస్ స్టేషన్ మళ్ళీ ఏమన్నారు? ఈ రోజు వస్తే ఆయన ఎస్ఐ వేయడం బయట